నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహారాష్ట్రలో మహాయుతి కూటమి మంతనాలు, సీఎం అభ్యర్థిపై కసరత్తు. మహారాష్ట్రలో బెడిసికొట్టిన రేవంత్ ప్రచారం, కాంగ్రెస్కు ఘోర పరాభవం. జార్ఖండ్లో జేఎంఎం విక్టరీ, హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో కీలక భేటీ. కాంగ్రెస్ బీజేపీల కుట్రలు సాగవు, భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదేనన్న కేటీఆర్. రేవంత్ సర్కార్పై కవిత ఆగ్రహం, గురుకులాలను గాలి కుదిలేశారని మండిపాటు. రుణమాఫీ లేదు, బోనస్ ఇవ్వరు, సీఎం రేవంత్ పై చిరుమర్తి లింగయ్య ఫైర్. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంకడి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు కవిత ధైర్యం చెప్పారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరితో ఆశ్రమ గురుకుల పాఠశాలలు అధ్వానంగా తయారయ్యాయని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. 11 నెలల్లో గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయి 42 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. బాధాకరమైనటువంటి సన్నివేశము, వాంకిడి ఆశ్రమ పాఠశాలలో విషతుల్యమైనటువంటి ఆహారం తినడం వల్ల 30 మంది బిడ్డలు కూడా మరి సిక్ అయినటువంటి సందర్భంలో వారిని మంచిర్యాల నుండి నిమ్స్కి షిఫ్ట్ చేసి దాదాపు 15-17 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు నేను చూసొచ్చినటువంటి పాప ఇంకా కూడా వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నది. దాదాపుగా వెంటిలేటర్ మీదనే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భం. మనము చాలా బాధతో కూడినటువంటి పరామర్శ ఇది. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పసిబిడ్డల ప్రాణాలు పోతూ ఉంటే పట్టనట్టు ఉండడం సరికాదు. ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలైతే దాదాపుగా నెలకు 3 మంది యావరేజ్గా ఇప్పటికే 42 మంది బిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోవడం జరిగింది. అంటే యావరేజ్గా 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణాన్ని ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుంటా ఉన్నది. ఇది సరైనటువంటి వైఖరి కాదు. అన్ని సంక్షేమ శాఖలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడంతో మరి వారి సమయం వెచ్చించలేకపోతున్నట్టుగా కనపడతా ఉన్నది. ఒక్క 10 నిమిషాలు మీరు పాఠశాలల్ని పసిబిడ్డల గురించి ఆలోచించి రివ్యూ చేసినట్టయితే ఈ ప్రాణాలన్నీ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిన్న పేపర్లో చూసాం, నారాయణపేటలో హాస్టల్లో అన్నంలో పురుగు వచ్చిందని చెప్పి పిల్లలందరూ ధర్నా చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు మరి రివ్యూ చేసిన తర్వాత తెల్లారి మర్నాడు కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే పిల్లలంతా ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మరి కనబడతా ఉంది. బిడ్డల ప్రాణాలు ప్రాధాన్యమైనటువంటి అంశంగా మీరు స్వీకరించి తక్షణమే చర్యలు చేపట్టవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా, ఐఐఎంకి పోవాలన్నా, లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం. కానీ ఈ 11 నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని 10 రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ 42 మంది కుటుంబాలకు కూడా
ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారం ఉంది కదా అని సొంత గ్రామంలో రేవంత్ రెడ్డి అరాచకం సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా రేవంత్ పాపాలు పేరుకుపోతున్నాయని నిప్పులు చెరిగారు. సీఎం సొంతూరులో మాజీ సర్పంచ్ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జైళ్లలో మగ్గుతున్న 30 మందికి పైగా రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. చెర్లపల్లిలో ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న మా నాయకుడు, మా సోదరుడు, కొడంగల్ మాజీ శాసనసభ్యుడు, పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చేయని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి, మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్దాయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్దాయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళకి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు గాని, అనుముల గురవారెడ్డి గాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్ లో మీరేదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు మా గిరిజనుల పంచాయతీ, మా పేదవాళ్ల పంచాయతీ, రాష్ట్రంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చి, మాకు ఉత్సాహాన్ని ఇచ్చి, నాకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మాకు కొత్త ధైర్యం చెప్పినాడు. వారికి,
వారితో పాటు ఇవాళ 30 మంది పైచిలకు పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్లీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రుణమాఫీ చేయనందుకు బోనస్ ఇవ్వనందుకు కాంగ్రెస్ రైతు సంబరాలు చేసుకుంటుందా అని ప్రశ్నించారు నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. బూతు పురాణం రోత మాటలు మాట్లాడే వ్యక్తి బూతుల రేవంత్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటే కాంగ్రెస్ కేవలం 1,00,000 టన్నుల ధాన్యమే కొనడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నల్గొండ జిల్లాలో అంటే 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి కొనుగోలు చేస్తామని చెప్పి అంచనాలకు వచ్చిన ఈ ప్రభుత్వం 1,60,000 మెట్రిక్ టన్నులు కొంటే మిగతా ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరు? ఈ ధాన్యం ఎక్కడ పోయింది? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క అసమర్థత, ప్రభుత్వం కూడా విజన్ లేకుండా, యాక్షన్ ప్లాన్ లేకుండా, కొనుగోలు చేసే శక్తి లేక ఈరోజు ధాన్యాన్ని దళాల చేతిలో రైతాంగం నష్టపోయింది. పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయలే చేతగాక అదనంగా రైతుల మీద ఈరోజు ఫెర్టిసైడ్ కానీ విత్తనాలు కానీ 400-500 రూపాయలు ధరలు పెంచుకుంటా ఇలా రైతులకి ఒక గుదిబండలాగా తయారైంది ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు రైతులు సంబరాలని చేస్తారు. సంబరాలు ఎక్కడ చేస్తారో అర్థం కాదు. ఎవరితో చేస్తారు సంబరాలు? మీరు ఎందుకు చేస్తారు సంబరాలు? రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సంబరాలు చేస్తారా? రైతులకు మీరు ఇస్తున్న మేనిఫెస్టోలో బోనస్ 500 రూపాయలు ఇచ్చిన సంబరాలు చేస్తారా? రైతులకు రైతు బంధు ఇచ్చినవని సంబరాలు చేస్తారా? మీరైతే గొప్పలు చెప్పుకున్నారో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పి ఏదైతే మాట చెప్పారో అది పూర్తిసారి చేయనందుకు 35%, 35% చేసినని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం రుణమాఫీ చేసినని చెప్పి సంబరాలు చేస్తురా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చినావు కదా, ఆ మాట తప్పినందుకు సంబరాలు చేస్తున్నారా? పేద కుటుంబాలకు కరెంటు ఉచితంగా ఇస్తానని చెప్పినావు, అది ఇవ్వనందుకు సంబరాలు చేస్తురా? చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని చెప్పారు, అది ఇవ్వనందుకు సంబరాలు చేస్తురా? ఎక్కడ ఏ స్టాల్ పెట్టినావు, ఎవరికేం మాఫీ చేసినావు, ఎవరికేం మెరుగు చేసినావు, సంబరాలు చేసినావు? సిగ్గుండాలి కదా. కాంగ్రెస్ పాలన ప్రజలకు వ్యతిరేకంగా సాగుతోందని బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదని నిప్పులు చెరిగారు. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందని విమర్శించారు. ఆలస్యమైన లగచర్ల బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. 10 నెలలుగా గ్రామాల్లో సర్పంచులు లేక పాలనంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. సంచలనమైనటువంటి లగచర్లకు సంబంధించి మొత్తం కూడా ఇక ఒక్క సురేష్ అనే ఒక వ్యక్తిని చూపించుకుంటూ మొత్తం ఇది టీఆర్ఎస్ పార్టీ కుట్ర పన్నిందని చెప్పడం సమంజసం కాదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు వచ్చినా కానీ ఆడ ఎంట్రీ ఉంది. ప్రజా సంఘాల వాళ్ళని, గిరిజన సంఘ నాయకులు కూడా కొనియరు. ఇట్లా ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన రేవంత్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. లేట్ అవుతుండొచ్చు కానీ న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం తప్పకుండా దక్కుతుంది. అదేవిధంగా అధికారులు కూడా మీరు ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ చట్ట వ్యతిరేకంగా ఏకపక్షంగా మీరు వివరిస్తే తప్పకుండా మీకు కూడా శిక్షా అర్హులవుతారని చెప్పేసి తెలియజేస్తుంది. ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ అమలు జరగలేదు. ఈరోజు రైతులని పంగనామం పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. 10 నెలల నుండి సర్పంచులు లేక ఊర్ల పాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. అందరూ కూడా ప్రజలు తిరస్కరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. స్థానిక ఎన్నికలు పెడితే తప్పకుండా గుణపాఠం చెప్తారు. నిలూఫర్ హాస్పిటల్లో నెల రోజుల పసికందు కిడ్నాప్ అయ్యాడు. జహీరాబాద్కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు నెల రోజుల కిందట బాబు జన్మించాడు.
అయితే వైద్యం కోసం ఆ చిన్నారిని తల్లి హసీనా బేగం ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి హసీనా బేగం తల్లి వద్ద నుంచి తీసుకెళ్లిన గుర్తు తెలియని మహిళ ఆమె కిడ్నాప్ చేసింది. దీంతో బాధితులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీలోఫర్ హాస్పిటల్లో నెల రోజుల పసికందు కిడ్నాప్ అయ్యాడు. జహీరాబాద్కు చెందిన హసీనా బేగం గఫర్ దంపతులకు నెల రోజుల కిందట బాబు జన్మించాడు. అయితే వైద్యం కోసం ఆ చిన్నారిని తల్లి హసీనా బేగం ఆసుపత్రికి తీసుకొచ్చింది. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి హసీనా బేగం తల్లి వద్ద నుంచి గుర్తు తెలియని మహిళ తీసుకెళ్లింది. దీంతో బాధితులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. कहाँ है आपकी बेटी किधर है? बेटी मेरी रो रही है, मेरी बच्ची रो रही है। జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో గంగారెడ్డి అనే వ్యక్తి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఫర్నిచర్, నగదు, నగలతో పాటు విలువైన వస్తువులు బుగ్గిపాలయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇల్లు కాలిపోవడంతో అంతా రోడ్డున పడ్డామని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. జగసాగర్ మెట్పల్లి మండలం కరెంట్ షాక్ వల్ల మా ఇల్లు కాల్చింది. ప్రభుత్వం ఆడుకోవాలి. బాగా నష్టం జరిగింది. సామాన్లు కాలిపోయినాయి, బెట్టు కాలిపోయినాయి, బీరువాలు కాలిపోయినాయి. ఉండేదానికి ప్రస్తుతానికి ఇల్లు లేదు. ప్రభుత్వం ఆడుకోవాలని కోరుకుంటున్నాం. కరెంటు వల్ల మా ఇల్లు కాలిపోయింది సారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి సారు. మా ప్రాబ్లం ఏం లేదు సారు. మేము కలవైనాం తోటలకు. మాకు ఉన్నదే కొంచెం తోట సారు. 9 పోయినాం సార్ మేము. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మా ఇల్లు మొత్తం కాలిపోయింది సారు. బట్టలన్నీ పోయినాయి సారు. ఏం లేదు సారు. డబ్బులు కూడా పెట్టినాం సార్. అలా డబ్బులు పోయినాయి, బట్టలు పోయినాయి సారు. మమ్మల్ని ఆదుకోవాలి. దయచేసి మేము మాట్లాడుతున్నాం సారు. హైదరాబాద్లోని ఆనంద్ ఐ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కంట్లో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారి అన్వికను తల్లిదండ్రులు ఆనంద్ ఐ హాస్పిటల్కు తీసుకొచ్చారు. కంట్లో నలుసును తీసేయాలంటే సర్జరీ చేయాలని వైద్యులు సూచించడంతో చిన్నారిని తల్లిదండ్రులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. సర్జరీ చేసే ముందు వైద్యులు అన్వికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చిన్నారి హార్ట్ బీట్ ఆగిపోవడంతో వైద్యులు తల్లిదండ్రులకు తెలియకుండానే అన్వికను ఎల్బీ నగర్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించారు. రెయిన్బో హాస్పిటల్ వైద్యులు చిన్నారిని పరిశీలించి చనిపోయిందని నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. ఖమ్మం పట్టణంలో నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో నిర్వహించారు.
ఎమ్మెల్సీ తాత మధుసూదన్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలు సరికొత్త మోడల్ వాహనాల్ని తెలుసుకునేందుకు ఈ ఆటో షోరూం ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు తాత మధు. 2 రోజుల పాటు జరిగే ఈ ఆటో షోలో ప్రముఖ కంపెనీల వాహనాలను ఉంచడం వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రమేష్, బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నాగరాజు, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటో షో ప్రారంభించాము. ఇది కస్టమర్లకి మరి కొనుగోలుదారులకి అనుకూలంగా ఉండే విధంగా ఈ ఆటో షో ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం కూడా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఈ షో నిర్వహిస్తున్నాము. ఖమ్మం పట్టణ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. మారుతున్న కాలంలో ఇవాళ వాహనాల ప్రాధాన్యత పెరిగిపోయింది. ప్రతి ఒక్క కుటుంబం కూడా 2 వీలర్ స్థానం నుంచి 4 వీలర్కు మారారు. ఈ స్థితిలో అన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకొని వచ్చి వినియోగదారులకు సౌకర్యంగా ఉండే విధంగా మరి 7-8 రకాల సంస్థల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి 2 వీలర్స్ కూడా 2-3 సంస్థలని తీసుకొని వచ్చి మరి 2 బ్యాంకర్స్ను కూడా ఎవరైతే కారు కొంటున్నారో వాళ్ళు బ్యాంకుకు పోకుండా ఇక్కడనే లోన్ సౌకర్యం కల్పించే విధంగా అన్నింటినీ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం రావాలని బలంగా కోరుకొని తెలంగాణ ప్రజల యొక్క గొంతుకను వినిపించినటువంటి పత్రిక నమస్తే తెలంగాణ. ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకుపోతున్నటువంటి పత్రిక నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, అలాగే టీ న్యూస్. అన్ని కంపెనీస్ని పిలిచేసి మీ యొక్క మోడల్స్, కొత్త మోడల్స్ ఏమొచ్చినాయి, మార్కెట్లకి ఏం రిలీజ్ అయినాయి, వాటిని ఎగ్జిబిట్ చేయడం కోసం ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ ఖమ్మం నగరంలో కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులకి వివిధ కంపెనీల ద్వారా వచ్చినటువంటి న్యూ మోడల్స్ వెహికల్స్ని, అవి 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ప్రజల ముందుకు ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నటువంటి నమస్తే తెలంగాణ యాజమాన్యాన్ని అట్లాగే సిబ్బందిని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.